ఇప్పుడు ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యయ స్థానంలో బుధగ్రహ సంచారం వలన వైవాహిక దాంపత్య జీవితంలో మనస్పర్ధలు రావటము, వృత్తి వ్యాపారాల్లో అవరోధాలు తలెత్తుతూ ఉండటం, ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా ఉండటం అనేది జరుగుతాయి. ఉద్యోగస్తులు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ వారం వాయిదాలు వేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అయితే కుటుంబంలో సమయానికి ధనం చేతికి అందటం, ధన సంపాదనలో కొంచెం పెరుగుదల అనేటటువంటివి గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి నిరాశే మిగలటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి రుణ ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వారం ప్రథమార్థంలో శుక్రగ్రహ సంచారం వల్ల అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పడటం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చును. అదేవిధంగా న్యాయపరమైన చికాకులతో ఉన్నటువంటి వారికి మాత్రం అసంతృప్తికి లోనవటం, వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. వీరి రాశివారు కొంచెం స్థిరాస్తి కొనుగోలు చేసేటటువంటి యోగ్యత ఉన్నది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైతే వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేటటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షేర్ మార్కెట్లు ఆ రంగాల్లో ఉండేటటువంటి వారు ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు కనుక వ్యవహరిస్తే కొంచెం వృధాగా డబ్బు నష్టపోయేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఈ వారం దూర ప్రయాణాలు చేసేటటువంటి యోగ్యత ఉన్నది. సమాజంలో ప్రముఖులతోటి కొత్త పరిచయాలు అనేటటువంటి ఏర్పడటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే గతంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధలు అనేటటువంటివి తీరేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి బుధగ్రహ సంచారం వలన ఏదైతే సమస్యలు తలెత్తుతున్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యము గురుగ్రహ కవచం వినటము, దీంతో పాటుగా సుదర్శన కవచం పారాయణగా చేయటము, వీటితో పాటు ప్రతినిత్యము ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయటం వలన ఈ రాశి వారికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.